సభ నియోజకవర్గం చూసాం. తర్వాత రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న స్థానం అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒకసారి పరిశీలించేద్దాం. అనపర్తి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఫలితం కూడా వైఎస్ఆర్సీపీ. అనపర్తి ఎందుకు ఫేమస్సో చాలామందికి తెలిసిన విషయమే. వడ్డీ వ్యాపారులకి స్థావరం, కేంద్ర స్థావరం అని చెబుతుంటారు. అలాగే రాజానగరంలో గట్టి పోటీ, ఫలితం కూడా గట్టి పోటీ. ఒకసారి మనం కొద్ది రోజుల క్రితం జరిగిన డెవలప్మెంట్స్ చూస్తే చంద్రబాబు గారు 2 అసెంబ్లీ సెగ్మెంట్లో తాము పోటీ చేయబోతున్నామని ప్రకటన చేయగానే పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీగా 2లో మేము కూడా పోటీ చేస్తాం, పొత్తు ధర్మాన్ని విస్మరించి చంద్రబాబు గారు అనౌన్స్మెంట్ చేశారు. ఆయన అరకు మండపేట గురించి చేస్తే ఈయన రాజోలు రాజానగరం గురించి చేశారు. అది రాజానగరం గట్టి పోటీ ఉండబోతుందట. జనసేనకి గట్టిగా పట్టుబడుతుంది. అదేం కేక్ వాక్ కాకపోవచ్చు అనేది. అక్కడ సిటీ వచ్చేప్పటికీ గట్టి పోటీ. తెలిసిందే, ఎర్రన్నాయుడు గారి కుమార్తె ఆదిరెడ్డి భవానీ అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు భవానీ గారి భర్త వాసు అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలని పట్టుబడుతున్నారు. ఈసారి ఆమె కంటెస్ట్ చేయకపోవచ్చు, తెలుగుదేశం వర్గాల నుంచి అంటున్న సమాచారం. సో ఆ కాన్ఫ్లిక్ట్ అట్లా ఉండగానే వైఎస్ఆర్సీపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ప్రమాదం ఉంది అనేది అక్కడ అర్థమవుతుంది. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం అభ్యర్థి నుంచి ఉంటారా, జనసేన అభ్యర్థి నుంచి ఉంటారా, ఎవరి నుంచున్నా ప్రస్తుత పరిస్థితి వాళ్ళకి అనుకూలంగా ఉంది. తెలుగుదేశం ఫలితం కూడా తెలుగుదేశమా లేదా జనసేన, ఇది బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకులు, సీనియర్ మోస్ట్ లీడర్. రాజమండ్రి రూరల్ తోటి ఆయనకి అనుబంధం చాలా బలంగా ఉంది. ఆయన పట్టుబడుతున్నారు. పొలిటికల్గా ఆయన ఏంటంటే చాన్నాళ్ళుగా ఉన్నారు కాబట్టి ఇది లాస్ట్ ఛాన్స్ కోసం ఆయన పట్టుబడుతున్నారు. కానీ జనసేన నుంచి కందుల దుర్గేష్ సీనియర్ లీడర్, వారు అడుగుతున్నారు, ఒకవేళ ఇక్కడ అకామిడేట్ చేయలేకపోతే రాజానగరం పంపించేద్దాం అనేది జనసేన తరఫున ఒక ఆలోచన ఉంది. కొవ్వూరు చూస్తే గట్టిపోటీ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి అక్కడ ఎడ్జి స్పష్టంగా కనిపిస్తోంది. నిడదవోలు అలాగే గోపాలపురం ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. అలాగే ఫలితం కూడా తెలుగుదేశానికే అనుకూలంగా ఉండొచ్చు. చూస్తే కనుక మనకి వైఎస్ఆర్సీపీ 2 చోట్ల గెలుపు అవకాశాలు ఉన్నాయి, 2 చోట్ల గట్టి పోటీ ఉంది, 2 చోట్ల తెలుగుదేశం ఫర్షూర్ గెలుస్తుందని చెప్పేసి సర్వే చెప్తున్నారు. అండ్ రాజమండ్రి రూరల్ దాని మీద ఇంకా డోలాయమానం ఉంది. ఒకవేళ జనసేన ఇస్తే కనుక జనసేన అభ్యర్థి గెలుస్తారు, లేదు తెలుగుదేశం బుచ్చయ్య చౌదరి గారి నుంచి ఆయనకి అవకాశం ఉంటుంది. మరి లోకేష్ గారి నాయకత్వంలో మార్పులు చేర్పులు చాలా భారీగా ఉండబోతున్నాయని తెలిసింది కాబట్టి కొంచెం ఓల్డ్ జనరేషన్ లీడర్స్ని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ కనుక చూస్తే అమలాపురం లోక్సభ నియోజకవర్గంలో కనుక ఎలా ఉంది. రామచంద్రాపురం కోనసీమకి ముఖద్వారం అమలాపురం. ఆ లోక్సభ నియోజకవర్గంలో రామచంద్రాపురంలో గట్టి పోటీ నెలకొంది. ఫలితం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. అంటే గోదావరి జిల్లాల్లోకి వచ్చేసాం. గోదావరి జిల్లాలో ఇన్ఫ్యాక్ట్ క్లైమ్ జనసేనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేసిన పరిస్థితి. ఇంకా సీట్ల సర్దుబాటుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సింది. ముమ్మడివరంలో చూస్తే తెలుగుదేశం అభ్యర్థి, జనసేన అభ్యర్థి ఎవరి నుంచినా వాళ్ళిద్దరిలో ప్రస్తుత పరిస్థితి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఫలితం కూడా వాళ్ళకి ఫేవరబుల్గా ఉంది. అమలాపురం ఎస్సీ నియోజకవర్గంలో మళ్ళీ సేమ్ తెలుగుదేశమా జనసేన ఎవరి నుంచినా